పవర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోతలు లేకుండా కరెంట్ ఇవ్వటం కాదు, ఇకపై కూడా అదే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. ఓపెన్ మార్కెట్, పక్క రాష్ట్రం పవర్, ఇలా ఎక్కడ దొరికినా కొనేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. పవర్ పై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు స్టేట్ లో ఎక్కడా అధికారిక కోతలు లేవు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు వాడకం పెరిగే ఛాన్స్ ఉంది. దీనికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది సర్కార్. ఓపెన్ మార్కెట్ తో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్ కొనాలని చూస్తోంది. అదనపు విద్యుత్ కోసం ఇప్పటికే 350 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకు రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం కేసీఆర్. విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. పవర్ కొనడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా పవర్ కట్లు లేకుండా చూడాలన్నారు. కరెంటు ఎక్కడ దొరికినా కొనేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండొద్దని సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ రాజు శర్మ, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ హాజరయ్యారు. కాయంకుళం విద్యుత్ ప్రాజెక్టు నుంచి పవర్ ఇచ్చేందుకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని సీఎం కు తెలిపారు అధికారులు. దీంతో పాటు అదనపు విద్యుత్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం కు చెప్పారు జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు. వెంటనే కేరళ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాలని ట్రాన్స్కోను ఆదేశించారు కేసీఆర్.